షలోం. ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనములు. జెనసిస్ చాప్టర్ 1 వర్సెస్ 27 and 28. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. So God created mankind in his own image. In the image of God he created them. Male and female he created them. God blessed them and said to them, be fruitful and increase in number. Fill the earth and subdue it. మనమంతా దేవుని పోలికలో సృజింపబడ్డామనే ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ. We were created to reflect the image of God himself. మొదటి మానవులైన ఆదాము అవ్వలను చూసి దేవదూతలు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. సృష్టికర్త ఇమేజ్ని కలిగి ఉన్న వీరు ఎంత ధన్యులో కదా అని అనుకునుంటారు. ఈ ధన్యతను మానవులమైన మనము గ్రాంటెడ్గా తీసుకోకుండా ఆ రీతిగా సృజింపబడటంలో దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగిన వారుగా జీవిస్తే అదే దేవాది దేవునికి సంతోషకరమైనటువంటి విషయం. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం భూమిపైన శరీరధారిగా వచ్చినప్పుడు ఏ మహిమను మనం కోల్పోయామో తిరిగి ఆ మహిమను మనకి ఇవ్వటానికి అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ఆయన స్వరూపమందు మనం మార్చబడుటకు మనకు కృపను అనుగ్రహించారు. మనమంతా కూడా దేవుని చేత సృజింపబడినప్పుడు ఆశీర్వదింపబడిన రీతిగా ఆయన స్వరూపములోనికి మార్చబడి దేవుడు ఆశించిన రీతిగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి సమస్తమును లోపరుచుకుని వారుగా జ్ఞానము కలిగి జీవిద్దాం. మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియబిడ్డలముగా సత్యవాక్య వెలుగులో మా జీవితాలను దిద్దుకొని మీ పోలిక చొప్పున జీవించటానికి జ్ఞానమును అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.